ఎవ్వరూ భయపడద్దు. ఈరోజు కొన్ని కుటుంబాలు ఆశీర్వాదాలు లేకుండా బ్రతుకుతున్నారు, కొన్ని కుటుంబాలలో శాంతి లేకుండా బ్రతుకుతున్నారు, కొన్ని కుటుంబాలలో సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు, కొన్ని కుటుంబాలలో ఆనందం లేకుండా బ్రతుకుతున్నారు. కారణం ఏంటి తెలుసా? కొంతమందికి ఏం ఆశీర్వాదం లేదు, కొంతమందికి ఆరోగ్యం లేదు. ఇప్పుడు నీ ఇంట్లో రాబడి లేదు, నీ చేతిలో సొమ్ము లేదు, నువ్వు అప్పుల పాలైపోయి ఉన్నావు. నువ్వేం చేయాలి? నా యేసయ్య మాటలు వినడానికి రావాలి. నా యేసయ్య చేతులు నీ మీద ఉండాలనే ఆశతో నువ్వు రావాలి, అంతే. రెండవది ఏమిటి తెలుసా? నీ ఒంటిలో ఆరోగ్యం లేదు. డాక్టర్ గారు 7ంటికి వస్తాడన్నారు, నువ్వెన్నింటికి వెళ్తావు? 6ంటికి వెళ్ళి కూర్చుంటావు. అవునా? డాక్టర్ గారు అంట పలానప్పుడు వస్తాడంట, ముందు వెళితే మనం ఆయనతో మన కష్టం చెప్పుకొని మనం ముందు చూపించుకుందాం అనుకుంటారు. అనుకోరా? అనుకుంటారు. మరి అలాంటప్పుడు నిన్ను ఓరకనే స్వస్థపరిచి నీ ఆయుష్కాలమును పొడిగించే దేవుని దగ్గర నువ్వు ఎంత పెద్ద కాడ రావాలి. అందుకని చెప్తున్నాడు చూడండి, ఆయన ఏం చేశాడనంటే ఒక్కొక్క రోగిని ఒక్కొక్క రీతిలో బాగు చేశాడు. ఒక అతను గుడ్డబ్బాయి ఇచ్చాడు, ఆ అబ్బాయికి ఏం చేశాడు? చేతు నుంచి స్వస్థత ఇచ్చేశాడు. ఇంకొక అబ్బాయి గుడ్డబ్బాయికి ఏం చేశాడు? అని ఉమ్మి వేశాడు. ఆ ఉమ్మిని యేసయ్య చేతులతో పిసుకుతున్నాడు. ఆ పిసికిని ఉమ్మి ఏం చేశాడు? మళ్ళా కళ్ళకు రాశాడు. బాగుపెట్టిపోయాడు, కళ్ళు వచ్చేసినాయి కదా, కళ్ళు వచ్చేసినాయి. రాహేలుకేమో గొడ్రాలనే మాట వచ్చేసింది, హిజ్కియాకేమో చచ్చిపోతాడనే మాట వచ్చేసింది. ఆ గొడ్రాలని నింద కొట్టివేయటానికేమో ఇదిగో ఈ పుత్రదాత పండుని ఇచ్చేశాడు. అదిగో చచ్చిపోతాడు అనుకునేవాడికి ఇదిగో దేవుడు ప్రేమతో ఈ ఫలాన్ని ఇచ్చేశాడు, ఈ అంజూర ఫలాన్ని ఇచ్చేశాడు. ఆ అమ్మాయికేమో పిల్లలు పుట్టేశారు, ఈ అబ్బాయికేమో ప్రాణం దక్కేసింది. హల్లెలూయా. అంటే దేవుడు తన యొద్దకు వచ్చి వారిని ఏ రీతిలోనైనా బాగు చేసేస్తాడు, కానీ విడిచిపెట్టడం మాత్రం జరగదు. మాటతో స్వస్థపరుస్తాడా? ఉమ్మితో స్వస్థపరుస్తాడా? చేతి నుంచి స్వస్థపరుస్తాడా? అంజూర ఫలం ఇచ్చి స్వస్థపరుస్తాడా? ద్రాక్షారసము పోసి స్వస్థపరుస్తాడా? ఆయన ఇష్టం, ఆయన ఇష్టం అది. నా ప్రభు ఎట్లయినా చేసేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. పెద్ద డోర్నాలలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పాలకొల్లులో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. వినుకొండలో నవంబర్ 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. ఏలూరులో నవంబర్ 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. గుంతకల్లులో నవంబర్ 26వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో నవంబర్ 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. వీరికి టైఫాయిడ్ సంవత్సరం అయినా కానీ విడవకుండా బాధిస్తూ ఉన్నదట, ఇంకా తల బాధ ఉంటూ ఉందట. ఆ సమస్యల కారణంగా పాలకొల్లులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటే నాకు దేవుడు బాగు చేస్తాడన్న ఆశతో ఇక్కడికి వచ్చారు. అలాగే దేవుని పని కొరకు ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉన్నారట. దేవుని దయ వల్ల దేవుని పని కొరకు ఎప్పుడైతే వీరు ముందుకు వచ్చారో దయగలిగిన ఆ దేవుడు వీరికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీసివేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈమె దేహంలో టైఫాయిడ్ లేకుండా దేవుడు సంపూర్ణ స్వస్థతను దయచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో
డిసెంబర్ 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, విజయవాడ. హైదరాబాద్లో డిసెంబర్ 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో డిసెంబర్ 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. రేపల్లెలో డిసెంబర్ 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరబల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, రేపల్లె, బాపట్ల జిల్లా. ఆత్మకూరులో డిసెంబర్ 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఒంగోలులో డిసెంబర్ 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో డిసెంబర్ 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో డిసెంబర్ 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో డిసెంబర్ 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ దగ్గర, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మార్కాపురంలో డిసెంబర్ 13వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో డిసెంబర్ 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో డిసెంబర్ 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, హౌస్ ఆఫ్ ప్రేయర్, చర్చి రోడ్,